మనం వాక్యాలని వింటూనే ఉంటాం. ఆదివారం ఒకటే రోజు కాదు, వాక్యాన్ని మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయాల్లో మనం వాక్యాన్ని వింటూ ఉంటాం కదా. ఈ మధ్యలో ఈ యొక్క సోషల్ మీడియాలో మనం అనేక విధమైనటువంటి ఆ యొక్క వాక్య లేఖనాలను మనం వింటూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరికి పరిశుద్ధ లేఖనము సుపరిచితమే. ప్రతి రెఫరెన్స్ చదివినప్పుడు అందరూ అది విన్నదే, చదివిందే కనుక. కానీ మనము కొంతగా ధ్యానించినప్పుడు ఆ యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటుంది, ఆ సత్యాన్ని వెలికి తీస్తూ ఉంటుంది. మనము వింటున్నటువంటి మాటనే మనకు కొత్తగా మనకు అర్థం చేపిస్తూ ఉంటాడు దేవుడు. అదేవిధంగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించను అనే మాట కేవలం ప్రేమించి ఆయన ప్రాణం పెట్టిండా? ఆ ప్రాణం పెడితే మనకు జరిగింది ఏంటి, మనకు కలిగింది ఏంటి? చాలామంది ఏమంటారంటే దేవుడు మనల్ని ప్రేమించిండు, మన కొరకు ప్రాణం పెట్టిండు. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టినంత మాత్రాన మనకి ఏం జరిగిందంటే చాలామంది ఏమంటారు మనకు క్షమాపణ దొరికిందని. అది క్షమాపణ దొరికిందన్న రుజువు మనకేంటి? మనకు క్షమాపణ దొరికింది అనటానికి రుజువు మనకేంటో మనము గ్రహించాలా, అది మనం తెలుసుకోవాలి. మనకు అసలుకి దేవుడు మనకు క్షమించిండు అనటానికి రుజువు, పిల్లలు దయచేసి నేను అరగంట సేపే టైం తీసుకుంటా, ఆ అరగంట సేపు మీరు సరిగా లేకపోతే కాన్సన్ట్రేషన్ అటు ఇటు డౌన్ అవుతుంది. దయచేసి ఒక అరగంటనే, వచ్చడమే లేట్ వచ్చేది మంచిది. ఆ యొక్క రుజువులు మనకు తెలిసి ఉండాలి. నేను చాలాసార్లు ప్రస్తావించినాను. ఒక లెక్క అది అర్థం కాకుండా ఆన్సర్ వేస్తే మనం ఇంకొకసారి కొత్త లెక్కను మనం చేయలేం. ఆ లెక్కను ఆన్సర్ వేసి రైట్ వేయించుకోవచ్చు, కానీ ఏదైనా మరి యొక్క లెక్క వచ్చినప్పుడు మనం ఆ లెక్కను చేసి చూపలేం. కనుక ఆ లెక్క మనకు వచ్చి ఉండాలి, దేవుని గురించి మనకు తెలిసి ఉండాలి. కనుక ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము కొంత మటుకు ధ్యానిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధడానికి వందనాలు. నాయనా, చదవబడిన లేఖనమును మాకు అర్థమయ్యే విధంగా మాకు బోధించండి. మీ నామమున నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నిలబడి ఉన్నాను. మా సొంతం మా స్వనీతిని బంధించండి, మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరచండి. నాయనా, మా నోటిని మీ బూరగా మలిచి మీ యొక్క సేవలు మమ్మల్ని వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక చక్కటి మాట మనం ఎప్పటి నుంచో మనము వింటున్నాం, చూస్తూ ఉన్నాం, కానీ దాని గురించి మన ధ్యాస, మన ధ్యానం అంతా వేరే దిక్కు డైవర్ట్ అయ్యి ఉంది కదా. ఇక్కడ ఏమంటుండంటే, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికి నేనిత్తును, వానికే నేను ఇస్తా. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవునికి, దేవుడు ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క అపవాది అయినటువంటి సాతానుగాడు ఏమంటున్నాడంటే, వాడికి తెలీదు ఏమనంటే, యేసుప్రభుల వారు ఈ లోకానికి, యేసుప్రభుల వారు శరీరధారిగా వచ్చినటువంటి సందర్భాల్లో అపవాదిగాడు అనేక సార్లు తర్జన భర్జన అయిండు. ఎప్పుడెప్పుడు అయిందంటే, మోషే గారు ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా, మోషే గారిని ఈ లోకానికి పంపించేటప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఎవరు రారని మనం ఇంతవరకే అనుకున్నాం. ప్రేమ్ గారి పట్ల ఒక ప్రణాళిక, అక్క పట్ల ఒక ప్రణాళిక, జోసెఫ్ పట్ల ఒక ప్రణాళిక, పవిత్ర పట్ల, అలాగే ఈ పిల్లలందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది కదా. ఇప్పుడు మగ్దలేన పట్ల ఒక ప్రణాళిక, మేము ఆలోచించింది వేరు. మగ్దలేనని తీసుకుపోయి ఎక్కడేసేసిండు దేవుడు, ఆ కొనాకేసి సేవ చేయి బిడ్డ అన్నాడు, ఆయన ప్రణాళిక అట్లా. అలాగే నేను రామ్నగర్లో ఉంటుంటే, నేనేదో విస్తారమైనటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ తిరుగుతుంటే నన్ను తీసుకొచ్చి ఎక్కడెత్తేసిండు, ఇక్కడ ఎత్తేసి ఆయనకు నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక చెప్పున మనుషుల్ని పంపిస్తూ ఉంటే అపవాదిగానికి తెలుసు అనమాట, ఇదేదో జరగబోతుందని. యేసు ప్రభుల వారు వచ్చేటప్పుడు కూడా అది తర్జన పడ్డది, అది కూడా భయపడ్డది, అప్పుడు కూడా భయపడ్డాడు. అలాగే మోషే గారు వచ్చినప్పుడు కూడా భయపడ్డాడు. అలాగే చాలాసార్లు ఆ యొక్క అపవాదిగాడు వాని యొక్క అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. మోషే గారు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం చేసిండ్రు, 2 ఏళ్ల బాలుణ్ణి
చంపేయాలని అన్నాడు. ఎందుకంటే సుమారు 1 లెక్కలు వచ్చినాయి అనమాట. ఈ టైంలో ఎవరో వస్తే ఈ టైం వరకు 2 ఏండ్లు ఉంటాయి, వీళ్ళందరిని వేసేస్తే కథం అయిపోతుందని వాడు అనుకున్నాడు. అలాగే యేసుప్రభుల వారు వచ్చినప్పుడు కూడా ఏమనుకున్నాడు, 2 ఏండ్లు అయి ఉంటుంది, ఈ 2 ఏండ్ల పిల్లల్ని వేసేస్తే పీడ విరుగుడవుతుంది అన్నట్టు అప్పుడు కూడా అలాగే చేసిండు. తర్వాత యేసుప్రభుల వారు ఏదోలాగో పెద్దగా అయ్యిండు. అయ్యి ఆ యొక్క ఉపవాసం ఉంటున్నటువంటి సమయంలో, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయంలో అపవాదిగాడు వచ్చి ఏమంటుండు, ఈ లోకమంతా కూడా ఏమంటున్నాడు చూడండి, భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి నేను ఇత్తును. చాలా మటుకు సబ్జెక్ట్ మనది కాదు. నేను కింద లాస్ట్కు ఒక చిన్న వచనాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును అంటాడు. ఏంటిది ఇస్తున్నంటుండంటే, ఈ లోక రాజ్యములు ఈ మహిమ కూడా అపవాది కంట్రోల్ ఉన్నాయట. అది ఎవరికి ఇవ్వాలనుకుంటే వానికి ఇస్తుందంట. చాలా మట్టుకు మనం అందరం కూడా ఈ రోజుల్లో ఆశీర్వాదం వెనుక పరిగెడతా ఉంటాం. ఆశీర్వాదం అంటే ఏంటంటే డబ్బు, ధనము, సమృద్ధిగా ఆస్తుపాస్తులు ఉంటే అది ఆశీర్వాదం అనే ఉద్దేశం కలిగి ఉంటాం కనుక మనము ఆశీర్వాదం అనుకుంటాం. కానీ దేవుడు అట్లా చెప్పట్లేడు, దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటుండే అపవాదిగాడు, ఈ యొక్క రాజ్యములము ఈ మహిమయో నీకు ఇత్తును, అది నేను ఎవరికి ఇయ్యగోరితే వానికే ఇస్తానంటుండే. ఈ రాజ్యాధికారం కూడా ఎవరికి ఇవ్వాలనుకుంటే వానికే ఇస్తుంది. రాజ్యాధికారం ఎవరికి ఇస్తుంది? వాని మాట వినేటోళ్ళకి ఇస్తుంది కదా. అపవాది గాని మాట ఎవరు వింటే వాళ్ళకి ఇస్తుంది. అపవాది గాని మాటలు ఏది చేస్తే, ఏది పిచ్చి పనులు చేసినా కానీ వాళ్ళకే ఇస్తుంది. అలాంటి ఆ యొక్క ఆ ధనాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మనము కోరుకోకూడదు. అయితే ఈ విషయం, ఈ సబ్జెక్ట్లోకి మనం పోతలేం. కానీ పైన దేవుడిని తీసుకెళ్ళి ఏమంటుంది, ఇదంతా నాకు అప్పగింపబడినది అనే మాటను ఒకసారి మనం ధ్యానిద్దాం. ఇవన్నీ అప్పగింపబడినప్పుడు మనము ఏ విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో మనం ఉన్నామో మనం ఒకసారి ధ్యానించాలి. ఈ రాజ్యం అంతా కూడా ఇంకొక చోట రాయబడి ఉంటుంది. ఏమనంటే, మనము పోరాడుతున్నది ఎవరితోటో కూడా ఒక చోట చక్కగా రాయబడి ఉన్నది. మనం ఎవరితో పోరాడుతున్నాం, ఇవన్నీ ఆ యొక్క అపవాదిగానికి అప్పగింపబడినప్పుడు మనం పోరాడుతున్నది, మనం పీడింపబడుతున్న దాన్ని మనం ధ్యానిస్తే, యేసు ప్రభుల వారు ఇక్కడ మొట్టమొదట మనం చూసుకున్నాం కదా, దేవుడు ప్రేమించి తను ప్రాణం పెట్టినటువంటి సత్య ఆ యొక్క విషయం మనకు మంచిగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ అప్పగింపబడినటువంటి ఈ యొక్క అపవాదిగానికి అప్పగింపబడిన దానితో మనము ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామో మనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది అమ్మా శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అంధకారులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమన్న దురాత్మలతోనూ, దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. హల్లెలూయా. మనము ఈ అధికారం ఎవరికి ఇవ్వబడ్డది అంటే అపవాదిగానికి ఇవ్వబడ్డది. అపవాదిగానికి అధికారం ఇచ్చినాక మనము ఎవరితో పోరాడుతున్నామట? ఎవరితో మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. మనము ఈరోజు మనం అందరం అనుకుంటాం, ఆ పిల్లోడికి దయ్యం పట్టిందా, ఆ పిల్లోడు చెప్పిన మాట వింటలేడు, ఆ పిల్లోడు ఇలాగూ ఎందుకు చేసిండు, ఆ పాస్టర్ చాలా మంచిగుండే, ఆ పాస్టర్ ఎందుకు ఇలాగ చేసిండు, ఆ పాస్టర్ అమ్మ చాలా మంచిగుండే ఎందుకు ఇలాగ చేసింది. అనేక విధమైనటువంటి ఇలాంటి ఒక సమస్య, ఇలాంటి ఒక క్వశ్చన్ మనకు చాలాసార్లు వచ్చింది. చాలామంది దేవునితో నిలబడి పడిపోవడానికి గల కారణం మనుషులది కాదు, మనుషులో ఉన్నటువంటి ఆ స్వభావము ఎవరిచ్చింది? అది ఎవరిచ్చిందంటే అపవాదిగాడు ఇచ్చింది కదా. అపవాదిగాడు ఇచ్చినందుకే మనం ఏమైపోతున్నాము, మనము పడిపోతా ఉన్నాం. అందుకే దేవుడు ఇక్కడ ఏమని రాయించిండు, మనం పోరాడుతున్నది ఎవరితోనంటే వీటిని మనము క్షుణ్ణంగా మనం ఒకసారి ధ్యానిస్తే ఆ సత్యం మనకు గ్రహింపబడతా ఉన్నది. మనం ఎవరితో పోరాడుతుంటే ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఈ లోకనాథులు, ఈ అధికారులు, ఈ దురాత్మ సమూహం అనగా ఏమిటి? ఈ లోకనాథులు ఎవరు? లోకనాథులు ఎవరు? ఎవరమ్మా? ఎవరైనా చెప్పండి త్వరగా. లోకనాథులు ఎవరు? ప్రధానులు ఎవరు? ప్రధానులు ఎవరు? అయితే మనమందరం ఏమనుకుంటున్నాము, ప్రధానులు అంటే
లోక సంబంధమైనటువంటి అధికారం కలిగినటువంటి ప్రధానులు, అధికారులు అంటే లోక సంబంధమైనటువంటి పోలీసులు, ఎస్ఐలు, ఒక కలెక్టర్లు, ఆర్డర్ చేసిన వాళ్ళు, అలాగే అంధకార సంబంధుల లోకనాథులు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం అనగానే మనం ఏమనుకుంటాం, ఇవి దురాత్మలు అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ఈ పైనుంచి రాయబడిన ప్రధానులు కూడా, అధికారులు కూడా, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులు కూడా, దురాత్మలు కూడా, ఇవన్నీ కూడా ఆనాడు పైనుండి తోసివేయబడినటువంటి సమూహమే. అప్పుడే దేవదూతలు పాపము చేసి కొన్ని 33,000 కోట్ల కంటే అధికమైనటువంటి సంఖ్య, 33,000 కోట్లే అనుకుంటా, నేను ఎక్కడో ఒక చోట చూసినాను. అయితే అంతటి దూతల సమూహం ఏమైంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేసి నేల మీదకి త్రోసివేయబడ్డది. ఆ యొక్క సమూహము ఏం జరిగిందట, ఏమైందట, మనం మొదట చూసుకున్నాం కదా. ఈ అంత అధికారం అంతా కూడా ఎవరికి అప్పగింపబడ్డదట, అపవాదిగానికి అప్పగింపబడ్డది. అసలుకి ఈ అధికారము వాడికి ఎట్లా పోయింది, వాని చేతికి ఎట్లా పోయింది? ఇది సృష్టించిందంతా దేవుడు కదా. దేవుడు ఏమన్నాడు, తన నోటి వాక్కు చేత ఇదంతా భూమి అవునుగాక అంటే అయింది, ఆకాశం అవునుగాక అంటే అయింది, సమస్త భూజంతువులు అవునుగాక అంటే అయినా. ఇవన్నీ సృష్టించినటువంటి ఈ సృష్టికర్త చేతిలో నుండి అపవాది చేతికి ఎట్లా అప్పగింపబడ్డాయి అంటే, ఆదాము గారు చేసినటువంటి తప్పు దిక్కించి ఆయనకు, ఆదాము గారికి అప్పగించినటువంటి ఈ ఆస్తి, ఈ యొక్క అధికారం అంతా అపవాది గారి చేతులకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అవి మనని ఏళ్తా ఉన్నాయి. ఎలాగ వెళ్తున్నాయి అంటే, మన యొక్క దురాత్మ మనలో ప్రవేశించి మనిషిని చెడు పని చేయిస్తూ ఉన్నాయి, మంచి పని చేయనిస్తలేవు. ఆ యొక్క చర్చికి వెళ్ళామంటే, ఎందుకు వెళ్తావు, ఇక్కడ నీకు డ్యూటీ ఉంది అంటది. చర్చికి వెళ్దామంటే నీకు మంచి సినిమా వస్తుంది అంటది. చర్చికి వెళ్దామంటే నాకు ఆరోగ్యం బాగలేదంటది. నీకు చర్చికి వెళ్దామంటే నాకు స్నేహితులు వస్తుండ్రు అంటది. చర్చికి వెళ్దామంటే అనేక విధమైనటువంటి ఈ ఆలోచనలు ఎవరు కలుగజేస్తారంటే, ఈ యొక్క సమూహం ఉన్నది. ఎంత పెద్ద సమూహం అంటే అది మనం లెక్క కూడా పెట్టలేము. ఒక్కొక్క మనిషి కనుక నాకు తెలిసి దాదాపుగా 1000 ఉంటుండొచ్చు. ఎలాంటి దురాత్మలు అంటే అనేక విధమైనటువంటి దురాత్మలు, అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. ఒకటి చెడును ప్రేరేపిస్తుందట, ఒకటి ఇంకా శరీరేచ్ఛలను ప్రేరేపిస్తుందట, ఒకటి కోపాన్ని ప్రేరేపిస్తుందట, ఒకటి ద్వేషాన్ని ప్రేరేపిస్తుందట, ఒకటి అసూయను ప్రేరేపిస్తుందట. ఇలాంటి అనేక విధమైనటువంటి దురాత్మలు మనల్ని పీడిస్తూ ఉంటాయి. వీటిని అన్నిటినీ మనము జయించలేక మనం ఎలాగుంటుండేనంటే, మనం ఒక బందీలైనటువంటి, ఒక సంఖ్యలు వేయబడినటువంటి ఖైదీలాగా మనం ఉన్నవాళ్ళం. అయితే ఇలాంటి వాటితో మనం పీడింపబడతా ఉన్నాం. అయితే 13వ వచనం చూడమా, అందుచేతను మీరు ఆపద్దినమందు ఎవరిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమను దట్టిని కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీగాక విశ్వాసమను డాలు పట్టుకొని దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకును శక్తిమంతులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం పోరాడుతున్నది ఎవరితోనంటే, మన కనబడినటువంటి అదృశ్యమైనటువంటి శక్తులతో మనం పోరాడుతున్నాం. ఎలాగంటే మనుషుల కంటే అధికమైనటువంటి బలము కలిగిన వారు. మనుషులతోనన్నా మనము జయించుకోగలము. మనుషులతోనైనా మనము అక్కడ ఒక మనిషి నిలబడి మన కొరకు వెయిట్ చేస్తుంటే మనం పక్క నుండి పరిగెత్తగలం. కానీ ఈ యొక్క అపవిత్ర ఆత్మలతోని మనము జయించలేము. అపవిత్ర ఆత్మలను మనం తప్పించుకొని పోవడానికి మన తరము కాదు. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు కింద చదవబడినటువంటి ఈ యొక్క 14వ వచనం 13వ వచనాన్ని మనం చూసే ముందు ఇంకొకటి చూద్దాం. మనము పోరాడుతున్నది ఈ దురాత్మల చేత పోరాడుతున్నప్పుడు మనము ప్రార్థించినప్పుడు మనకు జవాబు వస్తుండేనా చెప్పాలి, వస్తుండేనా జవాబు? చెప్పాలి త్వరగా. మనము ఈ దురాత్మల చేత పీడింపబడుతున్నప్పుడు యేసు ప్రభుల వారు రాకమునుపు మనకు ఈ యొక్క యేసు ప్రభుల వారు ఏమన్నారు, ఈ లోకాన్ని ప్రేమించిండు, ఆయన ఈ లోకానికి వచ్చిండు, ఆయన ప్రాణాన్ని పెట్టిండు. ఆయన ప్రాణం పెట్టినంత మాత్రాన మనకి ఏం కలిగింది లాభం అనే దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టి పోయినందుకు మనకు కేవలం క్షమాపణనే దొరికిందా అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభుల వారు రాకమునుపు మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు మనకు దొరుకుతుండేనా? చెప్పాలా? దొరుకుతుండే. సరే,
ఎలాంటి పరిస్థితుల్లో దొరుకుతుండే, ఎందుకు దొరుకుతుండే, ఎలాగూ దొరుకుతుండే మనం ఒకసారి ధ్యానిద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. దానియేలు 10:13. 11 నుంచి చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసికుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు, నువ్వు బహుప్రియుడవయ్యా, నువ్వు మొరపెట్టగానే నన్ను దేవుడు ఏం చేసిండు? పో దానియేలు, ఫలానటువంటి ఆ యొక్క అవసరత అడిగిండు, వెళ్ళి ఆయన అవసరత తీర్చమని, ఆ జవాబు ఇవ్వమని ఆ యొక్క గాబ్రియేలు దూతను పంపించినప్పుడు, ఆ యొక్క ప్రధాన దూతను పంపించినప్పుడు అప్పుడు ఏమైందట? ఎక్కడనంట? బహుప్రియుడు అయ్యా, ఆయన చెప్పిన మాటలు తెలుసుకొని అతడి మాటలు నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి. ఆ రోజే 21 దినముల ముందే బయలుదేరిందట దూత. ఎక్కడి నుండి? దేవుని సముఖం నుండి. ఎక్కడికి? దానియేలు దగ్గరికి రావడానికి ఆ బయలుదేరితే ఏమైందంట? అక్కడ దురాత్మల సమూహము అడ్డగించిందట. అడ్డగించి ఎన్ని రోజులు పోరాడిరట? ఆ యొక్క దూతను కిందికి రానియకుండా 21 దినములు పోరాడిందరట. 21 దినములు పోరాడుతూ ఉంటే ఆ సమూహముతోని చివరకు ఎవరు వచ్చిరట? మికాయేలు దూత వచ్చి సహాయం చేస్తే అప్పుడు దూత దానియేలు దగ్గరికి వచ్చి జవాబు చెప్పిందట. ఇంతటి కఠోరమైనటువంటి పరిస్థితి మనకు ఉండేది. ఎందుకంటే ఆ యొక్క బలుల ద్వారా చేసినటువంటి ఆ యొక్క సమాధానము మనకు అడ్డంకంగానే ఉండే మనతో మాట్లాడుతుండే, దేవుడు మనకు జవాబులు ఇస్తుండే. కానీ ఈ దురాత్మల సమూహానికి ఏముండే? అధికారం ఉండే. ఏముండే? వాటికి బలం ఉండే. ఏముండే? వాటికి శక్తి ఉండే. ఏముండే? అవి దేవదూతలను మన దగ్గరికి రానియకుండా అడ్డగించేటటువంటి బలము వాటికి ఉండే. మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన పోయేది, అక్కడ నుండి జవాబు రాకుండా మధ్యాకాశంలో ఈ దురాత్మల సమూహం ఏమైతుండే? ఆటంకము జరిగిస్తుండే. మనము ప్రార్థించకుండా, దేవునితో సహవాసము కలిగి ఉండకుండా మనకు ఆటంకం కలిగేటటువంటి సైన్యం ఉండే. వాటికి ఆ బలము, ఆ శక్తి ఉండే. అయితే ఇటువంటి ఈ సందర్భంలో యేసు ప్రభుల వారు వచ్చి మనకి ఏం చేసిందంటే, దేవా నన్ను క్షమించనగానే క్షమించేటటువంటి తత్వము జరిగిందా అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి ఇవన్నీ మనము తెలుసుకుంటా ఉన్నాం. అయితే ఈ అపవాది సమూహం అంతా కూడా దేవదూతను అడ్డగించింది. అడ్డగించినప్పుడు ఈ సమస్య నుండి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలా అని, ఎలాగూ ఈ సమస్యల నుండి నా బిడ్డలను విడిపియాలా, ఎలాగూ నా బిడ్డలను తిరిగి నా యుద్ధకు తెచ్చుకోవాలా, ఎలాగూ ఆ యొక్క సంఖ్యల్లో పడి ఉన్నటువంటి నా బిడ్డలను తిరిగి నా దగ్గరికి తెచ్చుకోవాలని దేవుడు యొక్క ప్రణాళిక చేసిండు. అనేక విధమైనటువంటి మనం అనుకుంటా ఉంటాం, మనం ఒక పొరపాటు చేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ అపవాది ఒకటి పోయి పెద్ద సమూహం వచ్చేసి మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుభయంకరంగా ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక ఎలాగూ నా బిడ్డను నా దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయాసముతో ఆయన పడినటువంటి ప్రయాసము మనం ఒకసారి చూద్దాం. దేవుని కొరకు మనకు తెలియకుంటే, స్పష్టంగా తెలియకుంటే మనం ఆయన సన్నిధిలో మనం స్థిరంగా నిలబడలేం. ఆయన కొరకు మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. లూకాసు వార్త యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం.
14 7:14. కాబట్టి ప్రభువు 7:14 అమ్మా, చదవండి. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక ప్రణాళిక వేసిండు. ఎక్కడ ఇది ఎవరు ప్రవచిస్తున్నారు? యెషయా గారు ప్రవచిస్తున్నారు. ఎక్కడ? పాత కాలంలోనే. ఇవన్నిటికీ మనం ఏం చేస్తున్నాం? మనం ఏమవుతున్నాము? అపవాది చేత పీడింపబడుతున్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రావడానికి ఏమవుతుంది? ఆటంకం జరుగుతుంది. ఈ ఆటంకం అంతా కొట్టివేయబడాలా, దేవునితో మనకు సమాధానం కావాలా, దేవుడు మనం పిలవగానే రావాలంటే, ఈ ఆటంకం పోవాలంటే దేవుడు ఏం చేస్తుండు? ఒక సమాధానాన్ని చూపించిండు వాళ్ళకి. ఏమని చెప్పిండు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టునని ఆనాడే మనకు ఆ యొక్క ప్రవక్త ప్రవచించిండు. ఈ ప్రవచనము నెరవేర్చబడాలా. ఈ ప్రవచనం నెరవేర్చబడాలంటే ఆల్రెడీగా ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ అలవాటు నుండి ఈ అలవాట్లకు మార్చబడాలంటే అనేక విధమైనటువంటి మాటలు, సూచనలు చూపిస్తూ రావాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక మాట, కొత్తగా పెళ్లి చేసినటువంటి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు ఏమంటారు? ఇంకా అలవాటు పడాలా, కొత్తగా కదా, అలవాట్లు సరిగా తెలియదు, నేర్చుకుంటుందిలే అనే విధమైనటువంటి మాటలు ఆ యొక్క సంబోధిస్తూ ఉంటారు. ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్ళినామనుకో, అక్కడ అది మనకు అలవాటు అయ్యే వరకు ఏమవుతుంది? కొద్దిగా సమయం పడుతుంది. అయితే అప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? అపవాది చేత పీడింపబడుతూ ఉన్నారు. అప్పటి వరకు వీళ్ళకు ప్రార్థించడం కూడా సరిగా తెలియనటువంటి స్థితిలో ప్రార్థన నేర్పించాడు. మనం ఇంతకుముందుకు చూసుకున్నాం కదా, ప్రార్థన ఎప్పటి నుండి మొదలైంది? మూడో కొడుకో నాలుగో కొడుకో ఆదాముకు పుట్టినప్పటి నుండి ప్రార్థించడం మొదలైంది. అలాగే ఒక్కొక్కటి దేవుడు మార్పు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఆ యొక్క ప్రవచనం ద్వారా మొదట యేసు ఆ దేవాది దేవుడి లోకానికి వస్తానని ప్రవచనించాడు. ఆ ప్రవచనం ఎన్నాళ్ళకు నెరవేరుతుంది అనేది ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో మనకు ఆ యొక్క చివరి భాగంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క దేవుడు మొట్టమొదటి ఏమంటుండంటే, ఈ యొక్క సమస్యకు పరిష్కారానికి నేనే వెళ్ళాలని. ఆ యొక్క కన్యక గర్భవతి అవుతుంది. ఇది అసలు మనం ఒక చిన్న విషయంగా కొట్టి పడేస్తూ ఉంటాం. ఒక కన్యక గర్భవతి అవుతుందంటే ఆ యొక్క విషయాన్ని మనము ఆ యొక్క మంచిగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒక అమ్మాయి గర్భవతి కావాలంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక పురుషుని ద్వారా గర్భవతి అవుతుంది. కానీ కన్యక గర్భవతి అవుతుందని రాయబడ్డప్పుడు, ప్రవచించినప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం, ఒక కన్యక గర్భవతి ఎలాగవుతుంది అనేటటువంటి ఆ విషయాన్ని మనం, ఆ మాధుర్యాన్ని గ్రహిస్తే, ఆ యొక్క దేవుడే ఒక గృహంగా మార్చుకున్నాడు. ఆ దేవుడే ఒక రాకకు ఒక రూటుగా మార్చుకున్నాడు. ఈ లోకానికి శరీరం రక్తము సంపాదించటానికి పురుషుడు అవసరం లేదు ఆ దేవుడు రావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడి లోకానికి రావడానికి పురుషుడు అవసరం లేదు. ఆ దేవుడి లోకానికి రావడానికి ఎలాగైనా రాగలడు. ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఎన్నోసార్లు ఈ లోకానికి వచ్చిండు కదా. ఈ పరిశుద్ధ లేఖనంలో ఎన్నోసార్లు ఆ యొక్క దేవదూతల రూపంలో వచ్చిండు. ఆ యొక్క సందర్భాలు మనం అనేక విధమైనటువంటి చూసినాం. వాటిని మనం ఇప్పుడు ధ్యానిస్తే చాలా సమయం అయిపోతుంది. కనుక ఆ దేవాది దేవుడు మొదటనే మనకు ఒక సాదృశ్యంగా, సూచనగా రాయించు, నేను ఈ లోకానికి వస్తున్నా, నా ద్వారానే మీ అందరికీ ఈ యొక్క సమస్య నుండి విడుదల కలుగుతుంది, ఈ దురాత్మల నుండి మీకు విడుదల కలగాలంటే నేనే రావాలి అని ఒక సూచన చూపించిండు. సరే, ఇంకా మోషే గారు ఎక్కడి నుండి ఆ యొక్క ఇశ్రాయేలులను విడిపించిండమ్మా? దయచేసి దెబ్బలు పడతాయి అందరికి. ఎక్కడి నుండి విడిపించిండు? ఐగుప్తు నుండి విడిపించిండు. ఎవరి చెర నుండి విడిపించిండు? ఫరో చెర నుండి ఆ యొక్క ఇశ్రాయేలులను విడిపించిండు. ఫరో చెర నుండి విడిపించడానికి ఆ యొక్క లేఖనమంతా, ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో రాయబడడానికి గల కారణం ఏంటండి? ఆ యొక్క ఫరో గురించి, ఆ స్టోరీ గురించి రాపేయడానికి గల కారణం ఏంటి? ఆ యొక్క ఫరో స్టోరీ రాయించాలని దేవునికి ఇష్టమా? దేవుని ఆలోచననా? లేకుంటే ఆ యొక్క ఫరో చరిత్ర రాయించాలని దేవునికి ఇష్టమా? లేకుంటే ఇశ్రాయేలులు ఏం తిన్నారో, ఏం చేసిరో, ఏం సనిగినరో రాయించడం ఇష్టమా? లేకుంటే మోషే గారిని ఆ యొక్క చరిత్ర రాయించడం ఆయనకి ఇష్టమా? దాని ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకున్నాడంటే, దేవుడు ఫరోని అపవాదిగా ఆయన చూపించాలనుకున్నాడు.
ఇశ్రాయేలులను సర్వలోకంగా సర్వజనాంగా చూపించాలని దేవుని యొక్క ఉద్దేశం ఉండే. మోషే గారిని విడిపించినటువంటి దేవుడిగా మోషే గారిని చూపించాలని ఆయన ఉద్దేశం ఉండే. మోషే గారు ఈ యొక్క ఫరో చేతి నుండి విడిపించినట్టు మనల్ని కూడా విడిపించినని ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు అక్కడ ఆ యొక్క కథ ద్వారా మనకు తెలియజేసిండు. తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకొచ్చిండు? అనేక విధమైన, మీరు కావాలంటే ఈ మోషే గ్రంథాన్ని, మీరు మోషే ఆ యొక్క చరిత్రను 40 సంవత్సరాలు ఆ యొక్క ఎక్కడ తిరిగిండంటే 400 కిలోమీటర్లనే దింపిండట యేసు ప్రభుల వారు. 40 సంవత్సరాలు 400 కిలోమీటర్లనే దింపిండట. మనం 400 కిలోమీటర్ ఒక దినంలో చుట్టేసి వస్తాం, ఒకటే ఒక దినంలో. కానీ 40 సంవత్సరాలు ఎందుకు దింపిండో ఆ విషయాన్ని మనం గ్రహించాలా. తీసుకుపోయి ఎక్కడ పెట్టిండు? ఎటు చూసినా పోలేని స్థితిలో ముంగట ఏం పెట్టిండమ్మా? ఎర్ర సముద్రం పెట్టిండు. ఎందుకు పెట్టిండు ఎర్ర సముద్రం అంటే ఆ కార్యం ద్వారా దేవుడు మనకు చూపబోయేటటువంటి సూచనలు మనకు చూపించిండు. ఎలాగంటే సముద్రాన్ని 2 పాయలుగా చేసిండు. 2 పాయలుగా చేసి ఒక పాత నిబంధన, ఒక క్రొత్త నిబంధన, ఈ యొక్క 2 గ్రంథముల చేత మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తా? కానాను దేశానికి నడిపిస్తా అని చెప్పి ఆ యొక్క కానాను దేశం అనగా పరలోకము, ఈ 2 గ్రంథాల ద్వారా మీరు ఆ యొక్క దేవుని మాట విని 2 గ్రంథాలను అనుసరిస్తే మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తానని దేవుడు మనకు చూపించి ఆ యొక్క సూచనగా మనకు చూపించింది మోషే ద్వారా. అలాగే అనేక విధమైనటువంటి సూచనలు దేవుడు మనకు సూచించినా కానీ మనము గ్రహించలేదు. ఆ దేవుడు సూచనలు చూపించినా మనం గ్రహించలేదు. ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినా కూడా మనము గ్రహించలేదు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుత కార్యం ఏదంటే టక్కుమని చెప్పేస్తారు. ఏంటి అద్భుత కార్యం? ఏమని చెప్పింది మగడు? కానాను పెళ్లిలో ద్రాక్షారసం, నీళ్ళని ఏం చేసిండు? ద్రాక్షారసంగా. అది ఏంటిది? అది మొట్టమొదటి అద్భుతం అది. కానీ పరిశుద్ధ లేఖనంలో ఏమని ఉంది? మొట్టమొదటి సూచక క్రియ చేశాడని ఉంటుంది బైబిల్లో. మొట్టమొదటి సూచక క్రియ చేసిండు. ఏమండి ఆ సూచక క్రియ ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే, నీళ్లను ద్రాక్షారసంగా ఎందుకు మార్చిందంటే, అక్కడ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, పాత ద్రాక్షారసము ఏమైందట? అయిపోయింది, కొత్త ద్రాక్షారసం ఇచ్చారు. అక్కడికి వచ్చి ఏమంటారు అంటే, ఎవరైనా ఫస్ట్ చెడ్డ ద్రాక్షారసం పోసి తర్వాత మంచి ద్రాక్షరసం ఎవరు పోయారు? ఫస్ట్ చెడు ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఇక ద్రాక్షారసం లేదు అయిపోయింది అనుకుంటే అలా నీళ్ళు కలిపో ఏం కలిపో పోస్తారు. కానీ మీరేంది ఇంతవరకు మొట్టమొదటి ద్రాక్షారసం కన్నా ఇది రుచిగా ఉంది అంటారు. హల్లెలూయా. నేను ఒకరోజు ఒక పెళ్ళికి పోతే కూర ఫస్ట్ అయిపోయింది, తర్వాత పప్పు కూడా అయిపోయింది. జనాలు ఇంకొస్తుంటే అప్పుడే అదే మిగిలిన పప్పులో దన చింతపండు విలుసుకిరు, నీళ్ళు కొండడి తీసి అందులో పోసిరు, పోయి వేడి పెట్టేసారు, దాన్ని కలిపి పోసిరు. ఎందుకంటే జనాలు వచ్చారు కాబట్టి ఏం చేశారు? పప్పును చింత నీళ్ళు పోసేసారు పబ్లిక్కి, ఏదో ఉండాలని. అలాగే ఎవరైనా కానీ లాస్ట్కి వచ్చేసరికి చెడిపోయింది ఉంటుంది, అయిపోయింది ఉంటుంది. కానీ మీరు అంత అయిపోయిన తర్వాత కూడా ఇంత మంచి ద్రాక్షారసం ఇచ్చిరంటుండు. ఆ మంచి ద్రాక్షారసం ఏంటిది? అది నూతన నిబంధన అని సూచక క్రియ. ఆయన చెప్తున్నాడు, బిడ్డ మీకు నూతన నిబంధన నేను ఇవ్వబోతున్నా అని. మొట్టమొదట యేసు ప్రభుల వారు రాగానే ఆ సూచక క్రియ చూపించిండు. నేను వస్తున్నా అని యెషయాతో అని చెప్పిపించిండు. నేను వస్తున్నానని మోషే ద్వారా మనకు సూచన చూపించిండు. మనకు 2 గ్రంథాలు ఇస్తున్నానని ఆ యొక్క ఎర్ర సముద్రం ద్వారా మనకు సూచనగా క్రియలు చూపించిండు. అలాగే యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ యొక్క పాత ద్రాక్షారసం కొత్త ద్రాక్షారసంగా, పాత నిబంధన కొత్త నిబంధనగా, 2 నిబంధనలుగా నేను మీకు ఇవ్వబోతున్నానని ఆ యొక్క సూచన మనకు చూపించిన దేవుడు మనకు ఎంతటి ఆ గొప్ప కార్యాన్ని చేసిండో మనం గ్రహించటలేదు. ఆయన ఆ మాధుర్యాన్ని మనం గ్రహిస్తే ఆ సత్యంలో మనం నిలబడతామని దేవుని వాక్యము చెబుతా ఉంది. ఈయన ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి వచ్చి మొట్టమొదట సూచక క్రియ చేసిండు. ఏం చేసిండు? 2 నిబంధనలు, పాత నిబంధన క్రొత్త నిబంధన ఇస్తున్నానని. ఇది ఒక్కొక్క వివరణకు పోతే ఒక్కొక్క రోజు మస్తు సరిపోదు. నేను దన్న షార్ట్ కట్లో చెప్పేస్తూ ఉంటా. ఆ వివరణను మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. అందుకు యేసు ఆ అంజురపు చెట్టు కింద, అమ్మా యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం.
మరియు మీరు ఆకాశము తెరవబడుటయు తెరవబడుటయు అని ఉంది. పర్లేదు చదవండి. దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము దానియేలు గ్రంథంలో చూసినప్పుడు ఏమైంది? దేవదూత ఇక్కడికి రావడానికి 21 దినం సమయం పట్టింది. అయితే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వస్తున్నానని చెప్పిండు. దేవుడే శరీరధారిగా వస్తున్నానని ప్రవచించిండు, సూచనలు చూపించిండు, వచ్చిండు. మీకు 2 నిబంధనలు ఇస్తున్నాడు. ఆ శిలువ మీద ఆయన మరణించిండు కూడా. ఆయన మరణించడం ద్వారా మనకు ఏమి జరిగింది అనే దాన్ని మేము చెప్తా ఉన్నా. ఇక అవంత స్టోరీ నేను చెప్పట్లేను. అయితే ఆయన మరణించిన తర్వాత ఏమవుతుందో చెప్తుండే ఇక్కడ. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏ విధంగా జరుగుతాయట? యేసు ప్రభుల వారు మనుష్య కుమారుడు ఈయన చనిపోయిన తర్వాత ఆయన మీదకి వెళ్ళి ఎవరెక్కుతారో దిగుతారట? ఆకాశమునకు దేవదూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూతురు. హల్లెలూయా. ఆయన అప్పుడున్న ఆటంకము యేసు ప్రభుల వారి మరణం ద్వారా ఏమైంది? ఆటంకం కొట్టివేయబడ్డది. ఎలాగూ కొట్టివేయబడ్డది అంటే, యేసయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా అనగానే దేవదూత ఏమవుతుంది? దిగొస్తుంది. ఇక్కడ యేసయ్యా అనగానే ఈ ప్రార్థన ఏం చేస్తుంది? ఎక్కదూత తీసుకొని పోతా ఉంది. ఇలాగ ఎక్కుటయు దిగుటయు మనకు ఆరంభమైనది ఎప్పటి నుంచి అంటే యేసయ్య మరణము ద్వారానే. హల్లెలూయా. మనము అయ్యా నాకు ఆకలి అవుతుంది అనగానే ఆడికెళ్ళి ఒక పార్సల్ వస్తూనే ఉంది కిందికి. అయ్యా అనగానే ఆడికెళ్ళి ఈడికి ఈ దేవదూత ఆడికెళ్ళి ఈడికి వస్తుంది. ఈడికేంచి ఆడికి తీసుకుపోతుంది. మనం అడిగింది తీసుకొని పోతుంది, మనం అడిగింది తీసుకొని వస్తూ ఉంది. ఎప్పటి నుంచి మొదలైంది ఇవన్నీ? యేసయ్య మరణం ద్వారానే. లేకపోతే అంత ఈజీగా అయ్యేది కాదు. యేసయ్య మరణం ద్వారా మన ప్రార్థన, మన విన్నపాలు ఆ యొక్క స్పాట్లోనే ఏమవుతున్నాయి అంటే, ఇవి ఇప్పుడు చాలా స్పీడ్ పోయే పోస్టులు ఏమంటారు? స్పీడ్ పోస్టు, ఈమెయిల్, జీమెయిల్ అలాంటివి అయిపోయినాయి అనమాట. ఒకప్పుడు ఇంత స్పీడ్ లేకుండే. మీరు అన్నారు కదా ఏమైనా ఒక లెటర్లు ఉంటుండే అట. ఫోన్ చేస్తే ఎవరికైనా ఫోన్ చేస్తే ఇన్కమింగ్ రావడానికే 3 రూపాయలు 4 రూపాయలు పడుతుండే కదా. ఆవిడగా ఇంకైతే 10 రూపాయలు 15 రూపాయలు పడుతుండే. అలాంటి సమయాలలో ఉత్తరాలు ఉండేటటువంటి సమయం. అలాంటి సమయం దేవదూతుడికి రావడానికి 21 దినాలు పట్టింది. యేసయ్య మరణం ద్వారా ఏమైపోయింది? క్షణాల్లో మన మాట, మన మొరను వినడానికి ఆ యొక్క దేవుడు అవకాశాన్ని ఇచ్చిన దేవునికి హల్లెలూయా, దేవునికి వందనాలు. అయితే ఇప్పుడు మనం మొర పెట్టగానే ఆయన వింటుండు. ఆయన మన మొరను విని మనకేం చేస్తుండు? ఇమ్మీడియట్లీ దేవదూతను పంపిస్తుండు. అగో నా బిడ్డ కష్టాల్లో ఉన్నాడు, పోయి చూడుపో. అగో నా బిడ్డ. అందుకే మనం ఇప్పుడు ఏమని అడగాలి? మనం ఇప్పుడు ఏమని అడగొద్దు అంటుండు? అన్యజనుల వాళ్ళు అడగకండి బిడ్డ. మీరు నా పిల్లలు, మీకు నేనేమి ఇవ్వాలనో నాకు తెలుసు. మీరు అడగవలసింది ఏం తెలుసా? ప్రభువా ఈ దురాత్మ నన్ను పీడిస్తుంది, నన్ను నిలబెట్టు. ప్రభువా ఈ అపవిత్రాత్మ నన్ను పీడిస్తుంది, నన్ను నిలబెట్టు అనేది ఇమ్మీడియట్లీ దేవదూత ఏం చేస్తుంది? వచ్చి అపవిత్రాత్మను యుద్ధం చేసి పారదోలుతుంది. నువ్వు అడగవలసింది ఏంటంటే, దేవా నన్ను నిలబెట్టు నాయన, యేసయ్యా నన్ను నిలబెట్టు అని అడిగితే చాలు మనల్ని నిలబెడుతుంది. మనం ఏ శోధనలో ఉన్నామో, మనకు ఏ శోధన కలుగుతుందో ఆ సమయంలో నువ్వు నిస్సహాయంగా నిలబడి యేసయ్యా నన్ను ఈ శోధన నుండి విడిపించాను నువ్వు నిలబడ్డావు అంటే ఇమ్మీడియట్లీ ఆ శోధన నుంచి నువ్వు ఖచ్చితంగా విడిపింపబడతావు. దేవుడు ఆ శక్తిని, ఆ బలమును మనకి ఇవ్వడానికి ఆయన సిలువలో మరణం పొందింది. ఆయన సిలువలో మరణం ఎందుకు పొందిండంటే ఇందుకే. ఆయన మరణం పొందడానికి గల కారణం ఏంటంటే మనల్ని బలవంతులు చేయడానికి ఆయన బలహీనుడైనాడు. మనము ఈ యొక్క శోధనలను జయించాలంటే ఆయన మరణించకుండా మనం శోధనలను జయించలేమని ఆయన ఏమంటుండే. ఇప్పుడు ఏమైందంటే మనకు ఆయన మనుష్య కుమారుని మీద నుండి దేవదూతలు పరలోకానికి ఎక్కుతూ దిగుతూ ఉండేటటువంటి ఆ కార్యమును మీరు చూస్తారు. దేవుడు మనకు చూపించిండు. దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కార్యాన్ని మనం చూసినాము. ఈ గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మనకిచ్చిండు. కానీ ఈ యొక్క అద్భుత అవకాశాన్ని మనం ఎలాగూ పొందుకోగలం? దేవ అనగానే దేవదూత రావాలంటే, ఆ పేరు పిలవగానే ఆ యొక్క దేవదూతలు పలకాలంటే, ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, 1000 మందిలో ఉన్నారనుకో, ఏదో ఒక పేరు పెట్టి పిలిస్తే ఎవరన్నా పలుకుతారా? పలానా పేరు పెట్టి పిలిస్తేనే మనము అంతమందిలో కూడా వెనక తెలిసి నన్ను ఎవరో ఇంతమందిలో పిలిచిరని కదా. ఆ పేరు, స్పష్టమైన పేరు మనకు కావాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అపొస్తలుల కార్యము 19వ అధ్యాయం 15వ వచనం.
అందుకు ఆ దయ్యము, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వాని మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే పైనుండి ఒకసారి చూద్దాం. పైనుండి చూస్తే ఆ యొక్క పేతురు గారు, పౌలు గారు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏమిచ్చిండు దేవుడు. మనము క్రైస్తవులుగా ఎప్పటి నుంచి పిలువబడుతున్నామంటే, ఎప్పటి నుంచి పిలువబడుతున్నాం క్రైస్తవులుగా? ఏమని నమ్మాలా? రక్షకుడు కాదు, నిజమైన దేవుడు అని నమ్మాలా. రక్షకుడు అంటే చాలా మంది ఏమంటారు అంటే ఆయన దేవుడు, ఆయన కుమారుని పంపించిండు, ఈయన రక్షకుడు అని చెప్పి నమ్ముతుండ్రు. ఇక్కడ రాయబడినటువంటి మాట అదే చెప్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు, పేతురు గారు అనేక మంది అనేక విధమైనటువంటి అపవిత్రాత్మల నుండి పారదోలి ఆయన హస్తమును ఆయన హస్త నిక్షేపణ చేసినప్పుడు దయ్యాలు పారిపోయినాయి. వాళ్ళ వస్త్రములు ముట్టుకోగానే స్వస్థతలు జరిగినాయి. వాళ్ళ నీడబడగానే దయ్యములు పారిపోయినాయి. అలాగే వీళ్ళు కూడా చేద్దామని అనుకుర్రట కొంతమంది. ఎన్నో వచనం చూడము, మళ్ళీ ఒకసారి చదవమా. అందుకు ఆ దయ్యము నేను యేసుని, ఎవరైతే ఈ పని చేయాలనుకుర్రో, ఎవరు? యేసు ప్రభుని ఎరగరు, కానీ యేసు నామములో దయ్యాలు పోతున్నాయి అని అంటున్నారు. యేసు ప్రభు ఎరగరు అంటే ఎలాగ ఎరగరు? ఆయన దేవుడై ఉండి శరీరధారిగా వచ్చినని నమ్మరు. యేసు ప్రభు ఆయన తండ్రి ఉన్నాడు, ఈయన కుమారుడు, ఈయన దేవుడు కాదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన నా రక్షకుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయనకు తండ్రి ఉన్నాడు అనే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుకు తండ్రి ఉన్నాడు అనే వాళ్ళు ఉండి, యేసు ప్రభు మాత్రం రక్షకుడు అన్న వాళ్ళు ఏం చేస్తారట, ఒకరి మీదకి వచ్చి ఒక దయ్యం పట్టిన ఆయన మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం పట్టిన ఆయన ఏమంటుండట చూద్దాం. అందుకు ఆ దయ్యం అంటుందట నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. పౌలును ఎరుగుదును అంటే పౌలు ఎవరయ్యా? పౌలు ఎవరంటే ఆయన మొట్టమొదట మనం లాగానే ఆయన కూడా తండ్రి ఉన్నాడని అనుకొని, ఆయన యేసుప్రభు దేవుడు కాదనుకొని యేసుప్రభు దేవుడు అన్న వాళ్ళని అందరిని ఏం చేసిండు? చంపేసిండు. పౌలు గారు చరిత్ర తెలుసు కదా మనకు. యేసు ప్రభు దేవుడు అన్న వాళ్ళనందరినీ చంపినటువంటి వ్యక్తి. కానీ ఈయన ఏమంటుడు, ఇప్పుడు నేనేం చేసినా ఆ సత్యాన్ని నేను గ్రహించిన, ఆ దేవుడే మనిషిగా ఈ లోకానికి రాకపోతే మనకు రక్షణ లేదని, ఆ దేవుడే ఈ లోకానికి వచ్చిండని నేను నమ్ముతున్నా. నేను యూదుడనై ఉండి నేను ఎలాగైతే నేను నమ్ముకున్నానో, మీరు యూదులు కదా, నన్ను చూసన్నా మీరు నేర్చుకుంటారా అని చెప్పినటువంటి ఈ పౌలు అనేక విధమైనటువంటి కార్యాలు చేస్తుంటే ఇవి చూసిన కొంతమంది యేసుప్రభును నమ్మలేదు, కానీ యేసుప్రభును విశ్వసించలేదు, కానీ అద్భుతాలు చేద్దామని నెత్తి మీద చేయి పెట్టారు. నెత్తి మీద చేయి ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం ఏమంటుంది చూసుకోండి, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యములు పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయారట. ఏసునామము ఊరికే రక్షకుడని కాదు, ఏసునామము ఆయన తండ్రి ఉన్నాడు, ఆయన కానీ ఈయన కుమారుడు అని చెప్తే అది సత్యమైనటువంటి ఆ విధానమైనటువంటి బోధ కాదు. నేను అనేక విధమైనటువంటి రెఫరెన్స్ బైబిల్లో మనకు దేవుడు పొందుపరిచిండు. ఆయన దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండని ఆ సత్య వేదాలు అనేక విధమైనటువంటి మనకు బోధపరుస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ యేసు ప్రభువుని గుర్తెరిగి ఆ సత్య మాధుర్యాన్ని గ్రహించి ఎవరైతే యేసు నామాన్ని ఉచ్చరిస్తారో అక్కడ ఏమైతాయి? అద్భుతములు జరుగుతాయి. అందుకే నేనే ఆయననని మీరు గ్రహించకపోతే మీరు పాపంలోనే ఉండి పాపంలోనే చచ్చిపోతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఎవరంటే దేవుడే ఈ లోకానికి రావాలంటే అనేకులు చాలామంది ఇక్కడ ఈ లోకంలో ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్న కోసం తమ్ముడు పెట్టిన వాళ్ళు ఉన్నారు, తమ్ముని కోసం అన్న పెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రేయస్ కోసం ప్రియుడు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రియుడి కోసం ప్రేయసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాణాలు పెట్టినట్టు కాదా? అవన్నీ ప్రాణాలే కదా. మరి వాళ్ళలో ఎందుకు గొప్పతనం లేదు? ప్రేయస్ కోసం ప్రియుడు చచ్చిపోయాడని చెప్పి ఎందుకు ఆ చరిత్రలు రాయబడలేదంటే వాళ్ళందరూ మనుషులు గనక. ఈ యొక్క దేవుడు చనిపోయడానికి కారణం ఆయన ప్రాణం పెట్టిండని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఆయన సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి దేవుడై ఉండి, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉండి, ఆయన మనిషిగా తగ్గించుకొని ఒక స్త్రీ గర్భమున ఆయన తగ్గించుకొని వచ్చిండు. ఆ స్త్రీని ఎంత హెచ్చించిండు, ఆయన ఆ ఔన్నత్యాన్ని ఆ గొప్పతనాన్ని తగ్గించుకొని వచ్చిండు కనుకనే ఆ గొప్పతనం, అందుకనే ఆయన ప్రేమించిండు, అందుకనే ఆయన గొప్ప దేవుడుగా ఆయన మనకు అనువాదింపబడ్డాడు. ఆయన మనిషి అయితే, ఆయన కుమారుడు అయితే ఇంత గొప్పతనం కాదు. ఆయన దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు కనుకనే ఆ గొప్ప కీర్తి ఆయనకు కలిగింది. అందుకే మనము ఆయనను
ఆరాధించవలసినటువంటి ఆ బాధ్యత మనకున్నది. అందుకే యేసు ప్రభు దేవుడు అని అనేక విధమైనటువంటి ఆ యొక్క గొప్ప ఆ జనాంగంతో కీర్తింపబడతా ఉన్నాడు. ఆయన మనిషి అయితే ఇంతటి ఈ యొక్క కీర్తి ఉండదు. ఆయన దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు కనుకనే మనకు ఇంతటి రక్షణ కలిగింది. ఏ ఒక్కరి ద్వారా కూడా మనకు రక్షణ లేకపోతుండే, అది ఎవరి రక్తం ద్వారానైనా రక్షణ లేకపోతుండే. ఆయనకు దేవుడై ఉంటే అసలుకి మొట్టమొదటగా మనం ఈ సత్య మాధుర్యాన్ని గ్రహించాలంటే ఈ పిల్లలు అనే కాన్సెప్టు ఎవరికి ఉంటుందో మీరు గ్రహించాలి. దేవదూతలను ఎలాగూ సృష్టించిందంట దేవుడు, మీకు ఏమైనా ఐడియా ఉందా? పనివారిగా సృష్టించిండు. వారికి దేవదూతలకు పిల్లలు పుడతారా? చెప్పాలా మరి ఎలాగూ సృష్టించిండంటే కొన్ని వేల కోట్ల మంది దేవదూతలు అవునుగాక అంటే అయిపోయి ఉంటారు కదా. దేవదూతలకు పిల్లలు పుట్టే ప్రక్రియ లేదు, దేవునికి పిల్లలు పుట్టే ప్రక్రియ లేదు, కేవలం మనిషికి మాత్రమే ఉంది. దేవుడు ఆకాశం మీద కూర్చుంటే ఆయనకు ఒక కుర్చీలాగా ఉంటుంది, భూమి మీద కాళ్ళు పెడితే కింద కాళ్ళు పెట్టుకునే అంత ప్లేసే ఉంటుంది. మనుషులు అనేది ఎక్కడ ఉండరు. అందుకే దేవుడు ఒక చోట మిమ్మల్ని నేనే ఎడజెక్కుకున్నా అంటాడు, అరచేతులు చెక్కకుండా. ఎన్ని వేల కోట్ల మందిని అరచేతులు చెక్కకుండా అంటే ఆయన చెయ్యి ఎంత పెద్దదై ఉండాలి. అటువంటి దేవునికి ఈ యొక్క శరీర సంబంధాలను అంటగడతారా? ఎంతటి దౌర్భాగ్యం. దేవదూతలకు పిల్లలు లేరు, దేవునికి పిల్లలు లేరు, కానీ మనం ఏమంటున్నాము? దేవునికి కుమారుడు ఉన్నాడు, దేవుడు ఆయన తండ్రి అని చెప్పుకుంటున్నాం. మనిషిగా ఈ లోకానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవునికి ఏమైండు? కుమారుడు అనబడినాడు, కానీ దేవుడు మాత్రం కుమారుడు కాదు. ఆ విషయాన్ని మనం అనబడ్డాడు. ఎందుకు అనబడ్డాడు అంటే మనిషిగా వచ్చిండు కనుక పిలువబడ్డాడు, అంతే. ఆయన దేవుడే. అర్థమవుతుందా? దేవదూతలకు పిల్లలు లేరు, దేవునికి పిల్లలు లేరు. పిల్లలు అనేది కేవలం మనుషులకు మాత్రమే. అంతటి భాగ్యము ఆ మనుషులకు మాత్రమే ఇచ్చిండు. ఇది కేవలం పిల్లలు తండ్రి అన్న ఆ యొక్క బంధము మనుషులకు మాత్రమే, దేవునికి లేదు. ఆ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిండు కనుకనే మనకు ఆ యొక్క రక్షణ దొరికింది. కనుక యేసు ఎవరో ఎరిగి ఆ నామాన్ని ఉచ్చరిస్తే అపవిత్రాత్మలు, దురాత్మలు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో గడగడ వణికి పారిపోతాయి. ఆ నామాన్ని పూర్తిగా మనం ఎరగకుండా నువ్వు యేసు నామం పలికినా కూడా దయ్యాలు ఏమేస్తాయి? మీద పడి చంపేస్తాయి. నీతి అనగా ఇంకొక రోజు మనం దీని గురించి బాగా ధ్యానించుకుందాం. అసలు నీతిమంతుడు కాదేమో బట్టలు చింపని అనుకుంటారు. నీతిమంతుడి గురించి కాదు. నీతిమంతుడు మన ప్రవర్తన గురించి కాదు. మన ప్రవర్తనను బట్టి దయ్యం పారిపోతలేదు, మన ప్రవర్తనను బట్టి అపవాదులు పారిపోతలేవు. మన ప్రవర్తన కాదు, కానీ మనం ఉచ్చరిస్తున్నటువంటి ఆ సత్య వార్త యేసయ్య నామం, ఆ నామాన్ని బట్టి పారిపోతా ఉన్నాయి. ఆ నామాన్ని ఉచ్చరించాలంటే మొత్తం పూర్తిగా మాధుర్యాన్ని మనము తెలుసుకోవాలి. ఎలాగ తెలుసుకోవాలంటే ఆయన దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండని నమ్మితే, నమ్మిన వాడు చేయి పెట్టి యేసు నామమున సైతాన పో అంటే అప్పుడు ఆయన ప్రవర్తనను బట్టి కాదు, కానీ ఆయన ఎత్తుకున్నటువంటి నామమును బట్టి పారిపోతాయి. దేవుడి వాక్యం మనందరి వినికిల్లో, అందరి హృదయాల్లో ఫలింపజేసి జ్ఞాపకం ఉంచునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక.